आपका पांचवा पाठ लोकगीत है। लोकगीत निबंध पाठ है। निबंध అంటే జనరల్ ఎస్సే, లోకగీత్ అంటే జానపద గేయాలు అంటారు। జానపద గేయాలు అనే ఒక లెసన్ని మీకు ఇక్కడ ఒక నిబంధ లెసన్గా పెట్టడం జరిగింది। దీంట్లో ఉన్ముఖీకరణలో చూడండి, मेहंदी है रचने वाली हाथों में गहरी लाली, कहे सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली हैं, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली हैं। ఉన్ముఖీకరణలో ఈ అన్నోన్ పోయం అనేది మీకు ఇవ్వడం జరిగింది। మెహందీ హే రచనే వాలి, రచనే వాలి అంటే పండేది, మెహందీ అంటే గోరింటాకు, గోరింటాకు అనేది రచన అంటే ఏమి, రచించడము అనేది। ఆ గోరింటాకు మీరు ఏం చేస్తారు, చేతుల మీద వివిధ డిజైన్లతో రచించుకుంటారు। ఆ మెహందీ హే రచనే వాలి, హాతోమే గహరీలాలి, అలా వేసుకున్న గోరింటాకు మీ యొక్క అరచేతుల్లో ఏమవుతుంది, లోతుగా గహరి, లోతుగా లాలి అంటే ఎరుపుదనాన్ని తీసుకొని వస్తుంది। కహే సఖియా, మరి ఆ ఎర్రదనాన్ని చూసి సఖియా అంటే ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, ఆ కలియా హాతోమే ఖిల్నే వాలి, మీ యొక్క చేతుల్లో కలియా అంటే మొగ్గలు, మొగ్గలు అంటే మీరు వేసుకున్న రకరకాల డిజైన్స్ అనేటివి వికసిస్తాయి అంటారు। तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है। तेरे मन को అంటే మీ మనసుకు, జీవన్ को అంటే మీ జీవితానికి, నై ఖుషియా మిల్నే వాली है, కొత్త కొత్త సంతోషాలు అనేటివి దొరుకుతాయి। ఇలా ఎందుకు రాశారు ఆ కాలంలో అంటే, ముందు కాలంలో గోరింటాకు అనేది ఎప్పుడంటే ఇప్పుడు మీలాగా ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోరు। జస్ట్ ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది అంటే ఆ అమ్మాయికి అత్తగారికి పంపించేటప్పుడు పెళ్లి సందర్భంలో మాత్రమే గోరింటాకు పెడతారనమాట। అలా గోరింటాకు పెట్టేటప్పుడు ఈ విధమైన జానపద గేయాలు పాడుకునేవాళ్ళు। అంటే ఇంకా ఆ అమ్మాయి జీవితంలో కొత్తదనం అనేది వస్తుంది, ఆ అమ్మాయి మనసుకు ఎంతో సంతోషాన్ని తీసుకొని వస్తుంది అనే దాంతో ఇలాంటి పాటలు పాడేవాళ్ళు। కాబట్టి ఈ ఉన్ముఖీకరణలో ఈ పోయం ఇచ్చి పక్కనే ప్రశ్న ఇచ్చాడు, हाथों में क्या रचने वाली है అన్నాడు। हाथों में मेहंदी रचने वाली है అని రాయాలి। इस तरह के गीतों को क्या कहा जाता है? इस तरह के गीतों को लोकगीत कहा जाता है। किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं? लोकगीत शादी ब्याह में गाए जाते हैं, या जन्मदिन के समय गाए जाते हैं, या किसी समारोह के समय गाए जाते हैं, या मेले में गाए जाते हैं, या कोई बच्चे का जो भी नामकरण होता है उस संदर्भ में, ऐसा विविध संदर्भों में लोकगीत गाए जाते हैं। అంటే పెళ్లి సందర్భాల్లో కావచ్చు, జన్మదిన వేడుకల్లో కావచ్చు, పిల్లలకు నామకరణం చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా జాతరలు అట్లాంటి ఉత్సవాలు చేసేటప్పుడు లోకగీత్ అనేటివి ముందు కాలంలో పాడుకునేవాళ్ళు। నెక్స్ట్ ఉద్దేశ్యం, लोकगीत पाठ आपको किस उद्देश्य से रखा गया है? छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए। तो यह लोकगीत निबंध पाठ है मुझे कहता हूँ। तो छात्रों को निबंध लिखने की प्रेरणा देना, నిబంధ అంటే జనరల్ ఎస్సే, ఒక జనరల్గా ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ను మీరు ఎలా రాయాలి అనే ప్రేరణను కలిగిస్తూ, నిబంధ శైలి సే అవగత్ కరానా, నిబంధ శైలి అంటే ఆ నిబంధ రాసే భాషా శైలి ఎలా ఉందో మీకు తెలియపరచడం కోసము, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य है। तो छात्रों में भाषा के मनोरंजक रूप से, భాషను ఒక మనోరంజక్ అంటే ఎంటర్టైన్మెంట్ రూపంలో మనం ఎలా రాయవచ్చు, అభిరుచియో దక్షతాంకే సాత్, వాళ్ళ యొక్క అభిరుచి ఎలా ఉంది, దక్షత అంటే యోగ్యత, రాయడంలో వాళ్ళ యొక్క యోగ్యత ఎలా ఉంది, దానితో పాటు సర్వాంగీణ వికాస్ కన్నా, ఒక స్టూడెంట్ కేవలం చదవడం రాయడమే కాకుండా అతడు కవితలు రాయాలి, కహానీ రాయాలి, నిబంధ రాయాలి। సర్వాంగీణ వికాస్ అంటే అన్ని విధాల ఒక స్టూడెంట్ను వికసింప చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ లోకగీత్ అనేటివి కూడా మీరు రాయాలి అని చెప్పేసి ఒక ప్రేరణ కల్పిస్తూ మీకు ఆ ఉద్దేశంతో ఆ థీమ్తో ఈ లెసన్ పెట్టడం జరిగింది। విధా విశేష, लोकगीत निबंध पाठ है। निबंध का अर्थ है बांधना। निबंध అంటే అర్థం ఏమంటే బాంధనా, బాంధనా అంటే అల్లుట। ఎంత అల్లుతాం మనము, सुंदर और उचित शब्दों के द्वारा
भावों की प्रस्तुति करना ही निबंध कहलाता है. సుందర ఉచిత శబ్దం ద్వారా ఒక అందమైన పదాలతో ఉచిత అంటే అక్కడ ఏ పదం అయితే మనకు కరెక్ట్గా ఉంటుందో అటువంటి పదాలను పెట్టి మన యొక్క భావాలను మనము తెలియపరచడాన్ని ఏమంటారంటే నిబంధ అంటారనమాట. రామచంద్ర శుక్ల के अनुसार निबंध गद्य की कसौटी है. మరి రామచంద్ర శుక్ల అనే అతడు హిందీలో ఫేమస్ కవి అనమాట. ఇతడు సాహిత్యకారు. ఇతడు ఏం చెప్పినారంటే నిబంధ అంటే డెఫినేషన్ ఏం చెప్పినాడంటే గద్యకి ఎక్ కసౌటి హే అన్నాడు. అంటే గద్య భాగమే, నిబంధ కూడా గద్య భాగం కిందకి వస్తుంది. గద్య భాగంలో ఎక్ కసౌటి, కసౌటి అంటే చిక్కుముడి అని. అంటే గద్య భాగం ఎవరైనా కథలు అయితే రాస్తారు, స్టోరీస్ రాస్తారు, కానీ నిబంధ రాయడం అనేది ఒక చిక్కుముడి లాంటిది అని చెప్పాడు అన్నమాట. नेक्स्ट लेखक परिचय. तो लोकगीत के लेखक हैं भागवत शरण उपाध्याय. रचयिता एवरु इक्कड भागवत शरण उपाध्याय. भागवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं. మరి మన హిందీ లిటరేచర్లో సుపరిచిత్ అంటే అందరికీ తెలిసిన ఒక రచయిత అన్నమాట. इनका जन्म सन 1910 में हुआ. మరి ఇతడు ఎప్పుడు జన్మించాడు అంటే 1910లో ఇచ్చాడు. అక్కడే పక్కన నోట్ చేసుకోండి మీరు. उत्तर प्रदेश के बलिया जिले के उजियार गांव में इनका जन्म हुआ. उत्तर प्रदेश లో బలియా డిస్ట్రిక్ట్ లో उजियार అనే చిన్న పల్లెటూరులో 1910 में इनका जन्म हुआ. और इन्होंने कहानी, कविता, रिपोर्टेज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. మరి ఇతడు ఏమేమి రాయడంలో దిట్ట భాగవతి శరణ్ ఉపాధ్యాయ అంటే కహానీ రాస్తాడు, కవిత రాస్తాడు, రిపోర్టేజ్ అంటే న్యూస్ పేపర్కు రిపోర్ట్స్ రాయడం అన్నమాట. అంటే వార్తాలాగా ఒక దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడము, ఆ ఇంటర్వ్యూను యాజ్ ఇట్ ఈస్గా రాయడము. నిబంధ్ అంటే జనరల్ ఎస్సేస్ రాయడము. బాల సాహిత్యం అంటే చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీస్ రాయడము. ఇలాంటి దాంట్లో అతడు చాలా విశేష ఛాప్ చోడి అంటే చాలా దిట్టైన కవి అన్నమాట. విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, टूटा आम, गंगा गोदावरी ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. మరి ఇతడు చాలా రచనలు చేశాడు. దాంట్లో కొన్ని మీకు ఇచ్చారు అక్కడ. విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్ అనేటివి ఇతడి యొక్క ప్రముఖ రచనలు అన్నమాట. ఇతడు ఎంఏ చదివాడు. ఇతడి క్వాలిఫికేషన్ ఏమంటే ఎంఏ పాస్ అయినాడు ఆ కాలంలోనే. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న పేరు నోట్ చేసుకోండి. పితా కా నామ్ హై పండిత్ రఘునందన్ ఉపాధ్యాయ. पिता पंडित रघुनंदन उपाध्याय ये एक वकील है. ఆ కాలంలోనే ఇతడు ఒక ప్రసిద్ధ వకీల్ అన్నమాట. వకీల్ అంటే లాయర్ కాబట్టి బాగా చదివించాడు. ఆ కాలంలోనే ఇతడు ఎంఏ చేశాడు. ఇతడు మాతా కా నామ్ మహాదేవి है और మృత్యు ఇవ్వలేదు. మృత్యు నోట్ చేసుకోండి. 12 ఆగస్టు 1982. ఆగస్టు 12, 1982 1982లో ఈ కవి చనిపోవడం జరిగిందన్నమాట. ఇది కవి పరిచయం. నెక్స్ట్ విషయ ప్రవేశ చూడండి. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. हमारी संस्कृति అంటే మన భారతదేశ సంస్కృతిలో లోకగీత్ और संगीत का अटूट संबंध है. లోకగీత్ అంటే జానపద గేయాలు, సంగీతము అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి క్రమబద్ధంగా లయతో తాళంతో నేర్చుకునే దాన్ని ఏమంటారంటే సంగీతము అంటారు. దానికి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి అవసరమవుతాయి. లోకగీత్ అంటే జనాలు వాళ్ళంతటా వాళ్ళే పాడుకునే పాటలను లోకగీత్ అంటారు. ఇవి రెండిటికి అటూట్ సంబంధం అంటే విడదీయరాని సంబంధం అనేది ఉంది. మనోరంజన్ की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. మనోరంజన్ की दुनिया में ఈ ప్రపంచంలో మనకి ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే ఆ ఎంటర్టైన్మెంట్ చేయడంలో లోకగీతం का महत्वपूर्ण स्थान है. జానపద గేయాలు అనేటివి ఒక గొప్ప ప్లేస్లో స్థానంలో నిలబడతాయి. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. గీత్ సంగీత్ కే బినా పాటలు అనేటివి లేకపోతే, సంగీతము అనేది లేకపోతే మన మనస్సు రసాసే నీరస్ హో జాతా హై. రసవత్తరంగా ఉండకుండా నీరసించిపోతుంది. అంటే అప్పుడప్పుడు మనం బోర్గా ఫీల్ అవుతూ ఉంటాము, నీరసంగా ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాము, మ్యూజిక్ ప్లే చేసి వినడము, ఏదైనా సాంగ్స్ పాడడము, సాంగ్స్ వినడము చేస్తుంటాము.
प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। మరి మీకు ఇక్కడ లోకగీత్ అనే పాఠంలో ప్రస్తుత పాఠంలో భారతదేశంలో లోకగీత్ జానపద గేయాలు అనేటివి ఎలా పాడుకుంటారు అనేటివి ఒక అందంగా ఒక నిబంధ రూపంలో కవి తెలియపరచడం జరిగిందన్నమాట। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत జానపద గేయాలు అనేటివి अपनी लोच, लोच అంటే ఎలాస్టిసిటీ, తాజగి అంటే ఫ్రెష్నెస్, లోకప్రియత అంటే అందరూ ఇష్టపడడం, వీటిల్లో శాస్త్రీయ సంగీత से भिन्न है। మీరు శాస్త్రీయ పరంగా నేర్చుకునే సంగీతం కంటే కూడా ఇది భిన్నంగా ఉంటుంది। लोकगीत सीधे जनता के संगीत है। మరి లోకగీత్ అనేటివి డైరెక్ట్గా జనతాకే సంగీత్ అంటే ప్రజలు పాడుకునే పాటలు। ఘర్, గాంవ్ और नगर की जनता के गीत हैं। మరి ఈ పాటలు అనేటివి ఎక్కడ పాడుకుంటారంటే ఘర్ ప్రతి ఇంట్లో పాడుకుంటారు, గాంవ్ పల్లెల్లో పాడుకుంటారు, నగరాల్లో కూడా ప్రజలు పాడుకుంటారు। इनके लिए साधना करने की जरूरत नहीं है। మరి ఈ లోకగీత్ పాడడం కోసం మనము సాధన కన్నా అంటే ప్రాక్టీస్, ఒక గురువు దగ్గరికి వెళ్ళడము, నేర్చుకోవడము, ప్రాక్టీస్ చేయడము ఈ అవసరం ఏది ఉండదు। त्योहारों और विशेष अवसरों पर ये गीत गाए जाते हैं। మరి ఈ పాటలు అనేటివి ఎప్పుడు పాడతారు అంటే పండగ సందర్భాల్లో, విశేష అవసరం పర్ ఏదైనా ప్రముఖ సందర్భాల్లో పాడుకుంటూ ఉంటారు। సదా సే ఏ గాయే జాతే రహే హై। సదా సే అంటే ఎప్పటి నుంచో ఈ పాటలు అనేటివి భారతదేశంలో పాడుకుంటూనే ఉన్నారు। और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। రచనే వాలే అంటే ఈ పాటలు రాసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఎవరు అంటే పల్లెల్లో నివసించే వాళ్ళే ఈ పాటలు రాస్తారు। స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिया है। స్త్రీలు కూడా ఈ పాటలు పాడడంలో తమ యొక్క భాగాన్ని తీసుకున్నారు। ये गीत बाजों की मदद के बिना ही साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि के मदद से गाए जाते हैं। तो ये गीत गाने के लिए बाजों की मदद के बिना ही, बाजा అంటే म्यूजिकल ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి సహాయం మనం తీసుకోము। మరి ఈ పాటలు పాడడానికి సాధారణంగా మనకు డోలక్ అంటే డోల్ వాయిస్తారు కదా, అలాంటి డోల్ ఉంటే చాలు। ఝాంజ్ అంటే మువ్వల్లాగా ఉంటాయి, ఒక సౌండ్ లాగా వస్తున్నది, ఇనుప మువ్వల్లాగా ఉంటాయి, ఆ రెండింటిని ఇలా సౌండ్ చేస్తూ పాడుతూ ఉంటారు। కర్తాళ్ అంటే క్లాప్స్ కొట్టుకుంటూ పాడొచ్చు, బాన్సురి అంటే పిల్లన గ్రోవి వాయించుకుంటూ పాడొచ్చు। అంటే సింపుల్గా మనకు దొరికే దాంట్లో మనము సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్తో మనము ఈ పాటల్ని పాడుకోవచ్చు। ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ పెట్టి మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనాల్సిన పరిస్థితి ఉండదన్నమాట। एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको है समझा जाता था। एक समय था అంటే ఒకానొక కాలంలో ఎప్పుడైతే శాస్త్రీయ సంగీతము అనేది ఇంట్రడ్యూస్ చేసినారో, శాస్త్రీయ సంగీతము శాస్త్రబద్ధంగా నేర్చుకునే సంగీతము ఇంట్రడ్యూస్ చేసినారో అప్పుడు ఈ జానపద గేయాల్ని హే समझा जाता था అంటే తక్కువ చిన్న చూపు చూసేవాళ్ళు అన్నమాట। अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी। अभी हाल तक అంటే మొన్నటి వరకు కూడా దీన్ని ఉపేక్ష करना అంటే తిరస్కరించడం జరుగుతూ ఉంది। पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है। సాధారణ జనత ఎవరైతే మామూలు ప్రజలు ఉంటారో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టి సంగీతం నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారు, నజర్ ఫిరీ హై ఈ పాటల వైపు వాళ్ళ దృష్టిని కేంద్రీకరించారు। అప్పటి నుంచి ఈ యొక్క జానపద గేయాలు లోకగీత్ అనే క్షేత్రంలో కూడా పరివర్తన హువా మార్పు అనేది लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है। అనేక లోగోని ఎంతో మంది ఈ లోకగీత్ రాయడంలో కానీ, లోకగీత్ పాడడంలో కానీ, లోకగీత్ యొక్క సాహిత్య లిటరేచర్లో కానీ కమర్ బాంధనా అంటే నడుం బిగించి ఈ కార్యక్రమం కోసము పనిచేశారు। इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं। మరి లోకగీత్లో ఎన్నో సంగ్రహాలు అంటే ఆ పాటల యొక్క పుస్తకాలు అనేటివి అచ్చు కూడా అయినాయి, ప్రకాశిत हो गए అంటే ప్రింట్ అయినాయి। लोकगीतों के कई प्रकार हैं। इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है। మరి లోకగీత్ జానపద గేయాల్లో కई ప్రకారం ఎన్నో టైప్స్ ఉన్నాయన్నమాట। దాంట్లో ఒక టైప్ మీకు ఇంట్రడ్యూస్
చేస్తున్నాడు. ఆ ఫస్ట్ టైప్ ఏమంటే యహ్ ఓజస్వి ఔర్ సజీవ్ హై, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సజీవ్ అంటే కళ్ళకు కట్టినట్లు ఉంటుంది లోకగీత్. यह इस देश के आदिवासियों का संगीत है. तो पहला लोकगीत का परिचय दे रहे हैं. पहला लोकगीत है आदिवासियों का लोकगीत. మీకు क्वेश्चन కూడా ఇలానే फॉर्म होती है. पहले लोकगीत के बारे में या आदिवासियों के लोकगीत के बारे में आप क्या जानते हैं? ఆదివాసులు అంటే ఎవరు? ఆదిమవాసులు అని ఎవరిని అంటాము? ఫస్ట్ హ్యూమోసెపియన్స్ అనమాట. అడవి జాత అడవుల్లో నుంచి ఫస్ట్ హ్యూమోసెపియన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఫస్ట్ లోకగీత్ వాళ్ళ ద్వారా స్టార్ట్ అయింది. तो आदिवासियों का लोकगीत पहला प्रकार का लोकगीत है. यह ओजस्वी और सजीव है. అట్రాక్టివ్గా ఉంటుంది, సజీవ్ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. వీళ్ళు మరి ఎక్కడ ఉంటారు అంటే आदिवासियों का संगीत मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखंड, भील संताल आदि फैले हुए हैं. మరి వీళ్ళు ఏ ఏ ప్లేసెస్లో ఉంటారు ఆదివాసులు అంటే మధ్యప్రదేశ్లో దక్కన్ పీఠభూముల్లో, చోటా నాగపూర్లో, గోండ్ఖండ్ అనే ప్లేస్లో, భీల్ సంతాల్ అనే ప్లేస్లో ఇక్కడంతా కూడా వీళ్ళు వ్యాపించి ఉన్నారు. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. तो इनके गीत వీళ్ళు పాడే పాటలు అనేటివి గీత్ ఔర్ నాచ్ అంటే పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు. సాత్ సాత్ ఒకేసారి చేస్తారు, ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు. బడే బడే దళోమే అంటే పెద్ద పెద్ద గ్రూప్స్గా ఫామ్ అవుతారు. ఆ గ్రూప్స్తో వాళ్ళు నాట్యం చేస్తూ ఈ పాటలు పాడతారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती हैं. మరి ఎంతమంది పాడతారంటే ఆదివాసులు అంటే 20-20, 30-30 ఒక్కొక్క గ్రూప్లో 20-20 మంది, 30-30 మంది కలిపి ఆద్మియా ఔర్ ఔరతే అంటే స్త్రీలు పురుషులు ఒక గ్రూప్గా కలిసి పాట పాడుతూ నాట్యం చేస్తారు. దిశాయే గూంజుతి అంటే 4 దిక్కులు, గూంజుట్నా అంటే వీళ్ళ యొక్క పాటలతో మార్మోగిపోతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట లోకగీత్ మీకు ఏది పరిచయం చేస్తున్నాడు? ఆదివాసియోం కా లోకగీత్. 3 మార్క్స్ కోసం అడుగుతాడు. आदिवासियों का लोकगीत माने यह बड़ा ओजस्वी और सजीव है. फर्स्ट पॉइंट बड़ा ओजस्वी और सजीव है. ये लोग कहाँ पर रहते हैं? मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखंड, भील संताल आदि में ये लोग बसे हुए हैं या फैले हुए हैं. और इनका गाना कैसा रहता है? ये गीत गाते हैं और नाचते भी हैं और बड़े बड़े दलों में नाचते हैं. तो कितने दल रहते हैं? 20-20, 30-30 लोग मिलकर आदमी और स्त्रियां और पुरुष दोनों एक दल बांधकर गाते और नाचते हैं. तो दिशाएं गूंजा उठती हैं. कनीसम అంటే 3 or 4 पॉइंट्स రాయాలి. నెక్స్ట్ లోకగీత్ दूसरा लोकगीत है पहाड़ी. పహాడి అంటే పర్వత ప్రాంతంలో, కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు పాడుకునే పాటల్ని పహాడి అంటారనమాట. ఇది రెండవ లోకగీత్. పహాడీకే అప్నే అప్నే గీత్ హై. ఒక్కొక్క పేరాగ్రాఫ్ ఒక్కొక్క లోకగీత్ అనమాట. మీకు అలాగే క్వశ్చన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. పహాడి అంటే కొండ ప్రాంతంలో, పహాడ్ కే ప్రాంతమే रहने वाले. इनके अपने अपने गीत हैं. వాళ్ళు వాళ్ళ టైప్లో వాళ్ళు పాడుకుంటారు. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि नहीं होती. अपने अपने అంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు పాడతారు కాబట్టి శాస్త్రీయబద్ధంగా ఉండదు, అశాస్త్రీయంగా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అక్కడ? ఏక్ సమాన్ భూమి నహిరతి. ఒక ఈక్వల్గా ఈ పాట అంటే ఇలా పాడాలి అనేది ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉండదన్నమాట. ये लोग गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं. మరి వీళ్ళు పహాడి అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో నివసిస్తారంటే గడ్వాల్, కిన్నోర్, కాంగ్డా అనే ప్లేసెస్లో నివసిస్తారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పాటలు పాడతారు. ఉన్కా అలగ్ నామ్ హి పహాడి పడ్ గయా హై. కాబట్టి వాళ్ళు అక్కడ కొండ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళ పాటలకు ఆ పేరు ఏం పెట్టేశారు? పహాడి అనే పేరు పెట్టారు. तो वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. गांव और देहातों के गीत. थर्ड वन వచ్చి गांव और देहात.
వాస్తవిక లోకగీత్. మెయిన్గా లోకగీత్ అనేటివి స్టార్ట్ అయ్యేటివి ఎక్కడ అంటే ఫస్ట్ ఆదివాసియో, ఆ తర్వాత పహాడి, ఆ తర్వాత మానవులు అనేటివి సృష్టి వచ్చిన తర్వాత గావ్ ఔర్ దేహాత్. గావ్ అంటే పల్లెటూర్లు, దేహాత్ అంటే చిన్న చిన్న గ్రామాలు. పల్లెటూర్లలో కూడా గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. అక్కడ పాడే పాటలు మొట్టమొదట లోకగీత్ అనేటివి స్టార్ట్ అయినాయి. ఇంకా సంబంధ్ దేహాత్కి జనతా సే హై. మరి అక్కడ పాడేవాళ్ళు వాళ్ళ సంబంధం ఎవరితో ఉంటుందంటే ఆ గ్రామాల్లో ఉండే ప్రజలతోనే ఉంటుంది. బడి జాన్ హోతీ హే ఇన్మే. మరి వీళ్లకు ఇలాంటి పాటలు అంటే జాన్ హోతీ అంటే ప్రాణం పెట్టి పాడతారు ఈ పాటల్ని. చైత, కజరి, బారహమాసా, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. మరి వీళ్ళు పాడే పాటలకు కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏమంటే చైత అనేది ఒకటి. చైత అంటే చైత్ర మాసం వచ్చినప్పుడు పాడుకుంటారు అనమాట. అలాగే కజరి అనే ఒక సాంగ్ పాడతారు. బారహ్ మాస అంటే ఇది 12 నెలలు, టోటల్ 12 మంత్స్ పాడుకుంటారు. సావన్ అంటే శ్రావణ మాసంలో పాడతారు. ఇలాంటి పాటలన్నీ పాడేవాళ్ళు మిర్జాపూర్లో ఉన్నారు, బెనారస్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నారనమాట. బావుల్ ఔర్ భతియాలి బెంగాల్కే లోకగీత్ హై. మరి ఇలాంటి పాటలు పాడడంలో బెంగాల్లో వచ్చే ఫేమస్ పాట ఏది అంటే బావుల్ ఔర్ భతియాలి అనే పాటను పాడతారు. బావుల్ ఔర్ భతియాలి ఇవి పేర్లు అట్లే గుర్తుపెట్టుకోండి. गांव के लोकगीत कौन से हैं అంటే गांव के लोकगीत కింద ఇవన్నీ వస్తాయి. बंगाल में कौन सा लोकगीत प्रसिद्ध है అంటే बाउल और भतियाली लोकगीत प्रसिद्ध है. पंजाब में माहिया. మరి పంజాబ్ లో పాడుకునే లోకగీత్ ఏమంటారంటే మాహియా అంటారు. हीर रांझा సోహని మహివాల్ సంబంధి గీత్ పంజాబీ మే. పంజాబ్లో ఇంకా 2 పాటలు ఫేమస్గా పాడుకుంటారు. అది ఏమంటే హీర్ రాంఝా అనేది సోహని మహివాల్. వీళ్ళు ఒక్కొక్కరు పేర్స్ అనమాట. హీర్ రాంఝా అనేది ఒక పేరు, సోహని మహివాల్ అనేది ఇంకొక పేరు. వీళ్ళు జంటలుగా పాడుకునే పాటలు ఫేమస్ అనమాట పంజాబ్లో. डोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. तो राजस्थान में एक लोकगीत है, उस लोकगीत का नाम है डोला मारू. మరి రాజస్థాన్లో ఫేమస్ లోకగీత్ ఏది అంటే డోలా మారు అనే సాంగ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు పాడతారు. బడే చావ్ సే గాతే హై. చావ్ సే అంటే చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు పాడతారు అనమాట. ఇన్ దేహాతీ గీతోं के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं. మరి ఈ పాటలు అనేవి ఇప్పటికీ మీకు 3 ఇంట్రడ్యూస్ చేశాడు లోకగీత్లో, ఇంకా వస్తాయి. మరి ఈ పాటలు పాడే రచయితలు ఎవరైనా రాయాలి కదా. మరి ఆ రచయితలు ఈ పాటల్ని ఎలా రచిస్తారు అంటే దేహాతీ గీతోంకే రచయిత, పల్లెల్లో రాసే ఈ పాటల యొక్క రచయితలు కోరి కల్పనకు ఇతనా మాన్ నహీ దేతే హై. కోరి కల్పన అంటే ఊహించి రాయడం. ఊహించి రాయడాన్ని వాళ్ళు స్వీకరించారు అనమాట. అప్నే గీతంకే విషయం, తమ పాటల యొక్క టాపిక్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే రోజుమర్రాకే బహతే జీవన్ సే లేతే హై. రోజుమర్రా అంటే డైలీ రొటీన్ లైఫ్. అంటే డైలీ రొటీన్ లైఫ్లో వాళ్ళు పొలాల దగ్గరికి వెళ్ళడము, నీళ్లు తేవడము, సేద్యం చేయడము, అలా వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో నుంచి తీసుకునే టాపిక్, ఆ టాపిక్ గురించే వాళ్ళు పాటలు రాస్తారు. जिससे वे सीधे मर्म को छू लेते हैं. అలాంటి పాటలు అయితే ఏమవుతాయి, వాళ్ళకు డైరెక్ట్గా మనసుకు హత్తుకుంటాయన్నమాట. उनके राग भी సాధారణత. तो लोकगीत के राग कौन कौन से हैं ఇది కూడా రాయాలన్నమాట. तो लोकगीत के रचयिता कैसे लिखते हैं, लोकगीत के राग कैसे हैं. మరి వీళ్ళ రాగాల పేర్లు కూడా కొన్ని ఇచ్చాడు. పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ ఆది. మరి వీళ్ళు రచించే రాగాల పేర్లు ఇవి అన్నమాట. పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ అనే రాగాల్లో రాస్తారు. కహర్వా, బిరహా, ధోబియా ఆది దేహాత్ మే బహుత్ గాయా జాతే హై. మరి ఈ చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళు ఇంకా పాడుకునే జానపద గేయాల్లో కహర్వా అనే గేయం ఒకటి, బిరహా అనేది ఇంకోటి, ధోబియా. ధోబియా అంటే చాకలోళ్ళు బట్టలు ఉతుకుతూ ఆ చెరువు గట్ల మీద పాడుకునే పాటలు అన్నమాట. और बड़ी भीड़ आकर्षित करते हैं. ఇలా వీళ్ళు పాటలు పాడేటప్పుడు బడీ భీడ్ ఆకర్షిత్ అవుతుంది అంటే చాలా గుంపులుగా అక్కడ ఉండే జనాలు అందరూ వచ్చి ఆ సాంగ్స్ను వింటూ ఉంటారు.
इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं। మరి వీళ్ళు ఏ భాషలో రాస్తారు అనే డౌట్ మనకు రావాలి. ఏ భాషలో రాస్తారు అంటే ఉనికి బోలియో మే, అంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఏ భాష అయితే మాట్లాడతారో వాళ్ళ పల్లె భాషను ఏమంటారంటే బోలి అంటారు. మరి ఆ భాషలోనే వాళ్ళు రాసుకుంటారన్నమాట. ఇలాకోంకి బోలియోమే, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ గ్రామంలో మాట్లాడే భాషలోనే రాస్తారు. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. మరి వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు పాటలు రాసుకుంటారు కాబట్టి ఇవి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, వాళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఆ భాష అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకు మన లాంగ్వేజ్లో పాటలు అయితే బాగా అర్థమవుతాయి. అదే మనం వేరే లాంగ్వేజ్ సాంగ్స్ అనేటివి వింటే మనకు అర్థం కాదు, ఎంజాయ్ చేయలేము. కాబట్టి వాళ్ళకు వచ్చిండే లాంగ్వేజ్లో వాళ్ళు రాసుకొని ఎంజాయ్ చేస్తారు. राग तो इन गीतों के आकर्षक होते ही हैं, इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का मुख्य कारण है. మరి రాగాల పేర్లు ముందే చెప్పుకున్నాము. రాగాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళు మాట్లాడే భాషలో రాసుకోవడం అనేది వాళ్లకు అది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ లోకగీత్ పాటలు సక్సెస్ అవ్వడానికి ఒక కారణం కూడా సంజీ జా సక్నే వాली భాష, వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు రాసుకోవడం.